ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా? ఏ ఎంపీ అరెస్ట్ కాలేదా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు పోనీ గవర్నర్ అనుమతి తీసుకుంటే ఆ రోజు కేసీఆర్. ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేయమంటే గవర్నర్ అనుమతి ఇస్తలేడు. బీజేపీ వాళ్ళు అంతే పడుతున్నారు. మధ్యలో మాకేం పంచాయతీ అన్నా? నీకు చేత కాకపోతే మా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న మమ్మల్ని పాలించమని మా కేబినెట్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చాయి. ప్రశాంతంగా మేము ఎవరెవరిని అరెస్ట్ చేయాలో మేము చేస్తాం. ప్రజలు నీకు మ్యాండేట్ ఇచ్చారు. నేను అరెస్ట్ చేసిన నేను అడుగుతున్న వేరే వాళ్ళ పంచాయతీ మర్చిపో. నిన్ను అరెస్ట్ చేసిన రోజు గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా? మీరు ఎంపీగా పార్లమెంట్ సమావేశాలు అటెండ్ అయ్యి ఎయిర్పోర్ట్లో దిగితే నీ భాషలో చెప్పాలంటే గదేదో పిచ్చగుంట్ల ఫామ్ హౌస్ మీద ఒక పిచ్చగుంట్ల డ్రోన్ ఎగిరేస్తే నేను గొరగొర గుంజుకపోయి షర్లపల్లి జైల్లో వారేయాలి 10 రోజులు. మరి ఎప్పుడేమన్నా గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా? ఇలా కేటీఆర్ ఏంది? ఆయన ముఖ్యమంత్రిగా గవర్నరా? నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే ఎట్లనో ఆయన సిరిసిల్ల ఎమ్మెల్యేకి అంతే కదా. ఒక ఎమ్మెల్యేలు అరెస్ట్ చేసినందుకు గిద్ద భయం ఎందుకన్నా రాష్ట్ర ప్రభుత్వానికి? నేను ఎప్పుడో 1952 అరెస్టుల గురించి చెప్తలేనన్నా. 2015లో తెలంగాణ వచ్చినాక నిన్నే గుంజుకుపోయారు కదా 2 సార్లు గొర్ర. ఆ రోజు గవర్నర్ అనుమతి తీసుకున్నారా అని ఎవరన్నా అడిగినరా? ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడినట్టు తప్పించుకోవడానికి ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేయొద్దని మీ ఏఐసిసి పెద్దలు చెప్పిన సూచనల మేరకి మీరు అబద్ధాలు ఆడుతూ టైంపాస్ చేస్తూ ఉన్నారు తప్ప మీ మాటల్లో నిజాయితీ, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి ఉపన్యాసాల్లో చిత్తశుద్ధి లేదనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశం లోపల మతపరమైనటువంటి రిజర్వేషన్లకి అవకాశం లేదని చాలా స్పష్టంగా కాన్స్టిట్యూంట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించేటప్పుడు పార్లమెంట్లో జరిగిన చర్చల్లో నాటి రాజ్యాంగ నిర్మాత, మనమందరం రాజ్యాంగ నిర్మాతగా గౌరవించేటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్లకి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వమన్నారు. కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్స్ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాయబడలేవు, ఇవ్వమని చెప్పబడలేవు. గతంలో ఒకసారి ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్లను కొట్టేసింది. గత అనుభవాలు ఉన్నాయి. రాజ్యాంగం ఇవ్వద్దని చెప్పింది. అయిన తర్వాత కూడా అజారుద్దీన్ను బీసీ కోటా కింద మంత్రి చేస్తే చెప్పమన్నారు ముఖ్యమంత్రి గారిని. నేను మైనార్టీ కోటా కింద అజారుద్దీన్ చేయలేదు, బీసీ కోటా కిందనే అజారుద్దీన్ మంత్రిని చేసినా అని చెప్పమనుండ్రి. అప్పుడు బీసీలు ఏం చేయాలో అప్పుడు బీసీలు నిర్ణయించుకుంటారు. బీసీ సమాజం ఆలోచిస్తుంది ఆ రోజు. మిగతా 2 కూడా బీసీలకు ఇవ్వాలి కదా. మరి అట్లాంటప్పుడు మిగతా 2 కూడా బీసీలకి అజారుద్దీన్కి అంత ఆగమాగమ ఇచ్చినావు కదా. మరి తెలుగులలో బీసీలు లేరా? హిందువులలో బీసీలు ఎవరు లేరా? ఒక హిందూ బీసీకి ఇంకా మాట్లాడాలంటే దేశానికి క్యాప్టెన్సీ ఇస్తే పక్క దేశం పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తిని హెచ్సిఏ అధ్యక్షునిగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ అయితే టికెట్లు అమ్ముకున్నాడు తీసుకొచ్చి ఈయన వరల్డ్ కప్ తెచ్చిండని ముఖ్యమంత్రి చెప్తే నేను ఏం మాట్లాడాలండి ఆయన గురించి? ఇక మీరు వచ్చి అజారుద్దీన్ కూడా బీసీ కోటాలంటే మరి మా బస లక్ష్మీ నరసయ్య గారు మాట్లాడాలి. తెలంగాణ నుండి బీసీలు అందరూ ఆలోచించాలి. ఇవాళ అజారుద్దీన్ బీసీ అయితే మరి అసలు బీసీలు ఆడుకోవాలి. మరి మిగతా 2 కూడా ఇచ్చేయనుంటి. కేబినెట్ ఇంకా 2 ఖాళీ ఉన్నాయి కదన్న. బీసీలకు 10 ఇవ్వాలి కదా లెక్క ప్రకారం. అజారుద్దీన్ బీసీ కింద లెక్క పెడితే కూడా 4 అయినాయి కదన్న. ఇంకా 6 నింపురి. ఇవి ఎందుకు నింపట్లేదు అని అడిగితే ఇవి అన్నట్టు కథలు, డొంక తిరుగుడు సమాధానాలు. థ్యాంక్ యూ. కాళేశ్వరం కేసులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 నెలలలోపు విచారణ చేసి తిన్న 1,00,000 కోట్ల సొమ్మును కక్కిస్తామని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన 23 నెలల తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు, బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తలేదు అని అడుగుతున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఏ వ్యవస్థల్ని కూడా తన సొంత ప్రయోజనాలకి గతంలో వాడుకోలేదు, భవిష్యత్తులో వాడుకోలేదు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు దాన్ని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పినటువంటి మాటను మీరు మర్చిపోవడం అనేది దురదృష్టకరం.
కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు చేసినట్టు